తరగతి 10వ తరగతి, విషయము గణితము, అధ్యాయము సాంఖ్యక శాస్త్రము, పాఠ్యాంశము దత్తాంశం యొక్క సగటు, మధ్యగతము, బాహుళకము కనుగొనుట. దత్తాంశము అనగా సేకరించబడిన ఒక ప్రత్యేక సమాచారము లేదా సంఖ్యాత్మక వివరాలను దత్తాంశము అంటారు. ముడి దత్తాంశం రాశులన్నింటినీ విడివిడిగా ప్రకటించే దత్తాంశాన్ని ముడి దత్తాంశము లేక అవర్గీకృత దత్తాంశము అంటారు. వర్గీకృత దత్తాంశం దత్తాంశంలోని రాశులను చిన్న చిన్న సమూహాలు, తరగతులుగా విభజించి ప్రతి తరగతికి గల పౌనపున్యంను సూచించే దత్తాంశంను వర్గీకృత దత్తాంశము అంటారు. కేంద్రీయ స్థాన విలువలు ఇచ్చిన దత్తాంశంలోని విలువలన్నింటినీ ప్రాతినిధ్యపరిచే విలువను కేంద్రీయ స్థాన విలువ అంటారు. ప్రధానంగా 3 రకాలైన కేంద్రీయ స్థాన విలువలు కలవు. అవి 1 అంకగణిత సగటు, అంకమధ్యమము, 2 మధ్యగతము, 3 బాహుళకము. అంకగణిత సగటు అవర్గీకృత దత్తాంశానికి అంకగణిత సగటు x1, x2, x3 xn అనే రాశుల యొక్క సగటు. సగటుకు సూత్రము మనం ఇదివరకు తరగతిలో చెప్పుకున్నాం. రాశుల మొత్తం బై రాశుల సంఖ్య లేదా సిగ్మా xi బై n. ఉదాహరణ 8, 12, 9, 7, 6, 8, 6ల సగటు కనుక్కోను. సగటు సిగ్మా xi బై n, దట్ ఈజ్ ఈక్వల్స్ టు రాశుల మొత్తము 8 + 12 + 9 + 7 + 6 + 8 + 6 56 బై రాశుల సంఖ్య 7 కాబట్టి సగటు మనకి 8. ఇప్పుడు వర్గీకృత దత్తాంశం యొక్క అంకగణిత సగటు కనుక్కుందాం. మరి వర్గీకృత దత్తాంశం యొక్క సగటును 3 పద్ధతుల ద్వారా కనుక్కోవచ్చు. 1 ప్రత్యక్ష పద్ధతి. ఇక్కడ సూత్రము సిగ్మా fi బై n. ఇందులో ఉన్న అక్షరాలు fi అనగా తరగతి పౌనపున్యము, xi అనగా తరగతి మధ్య విలువ, n అనగా పౌనపున్యాల మొత్తము. ఒక తరగతిలోని 50 మంది విద్యార్థులు చదివిన కథల పుస్తకాల వివరాలు పట్టికలు ఇవ్వబడినవి. ప్రత్యక్ష పద్ధతిన సగటు పుస్తకాల సంఖ్య కనుగొనండి. ఇక్కడ పట్టిక చూసినట్టయితే తరగతులు 0 నుండి 10, 10 నుండి 20, 20 నుండి 30, 30 నుండి 40, 40 నుండి 50, 50 నుండి 60 వాటికి సంబంధించిన పౌనపున్యాలు ఇవ్వబడ్డాయి. ముందుగా మధ్యగతం కనుక్కోవాలి, మధ్య విలువలు కనుక్కోవాలి. మధ్య విలువలు అనగా దిగువ ఎగువ అవధుల యొక్క సరాసరి మధ్య విలువ అవుతుంది. 0 + 10/2, 10 + 20/2 ఈ విధంగా దిగువ ఎగువ అవధుల యొక్క సరాసరిని మనం మధ్య విలువగా తీసుకోవాలి. అది xi విలువను సూచిస్తుంది. తర్వాత fi xiలను గుణించగా మనకి fi xi లభిస్తుంది. 8 × 5 40, 12 × 15 180, 17 × 25 425, 7 × 35 245, 4 × 45 180, 2 × 55 110. ఇవన్నిటిని కూడినట్టయితే సిగ్మా fi xi లభిస్తుంది. సిగ్మా fi xi ఈజ్ ఈక్వల్స్ టు 1180. పట్టిక నుండి సిగ్మా fi xi 1180, n ఈజ్ ఈక్వల్స్ టు 50. సగటుకు సూత్రం సిగ్మా fi xi బై n కాబట్టి 1180/50 కొట్టివేత ద్వారా మనకి సగటు 23.6 అని తెలుస్తుంది.
రెండవ పద్ధతి విచలన పద్ధతి. మరి విచలన పద్ధతిని అంకగణిత సగటుకు సూత్రము ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐడిఐ బై సిగ్మా ఎఫ్ఐ. ఇక్కడ ఏ అనగా ఊహించిన సగటు, ఎఫ్ఐ అనగా తరగతి పౌనపున్యము, డిఐ అనగా విచలనాలు, దట్ ఈజ్ ఎక్స్ఐ మైనస్ ఏ. ఎక్స్ఐ అనగా తరగతి మధ్య విలువ, ఇంతకుముందు ఇచ్చిన సమస్యకే విచలన పద్ధతిని మనం సగటు కనుక్కుందాం. తరగతి అంతరాలు పౌనపున్యాలు పట్టిక రూపంలో ఇవ్వబడ్డాయి. మధ్య విలువలు 0 ప్లస్ 10/2 5, 10 ప్లస్ 20/2 15, అట్లా 25, 35, 45, 55లు మనకు మధ్య విలువలుగా లభించినాయి. ఇక్కడ ఏ విలువ ఊహించిన సగటు 25గా తీసుకున్నట్లయితే ఒక్కొక్క మధ్య విలువలోంచి 25ని తీసేసి మనం డిఐని పొందవలసి ఉంటుంది. 5 మైనస్ 25 మైనస్ 20, 15 మైనస్ 25 మైనస్ 10, 25 మైనస్ 25 0, 35 మైనస్ 25 10, 45 మైనస్ 25 20, 55 మైనస్ 25 30. ఎఫ్ఐ ఇంటూ డిఐ లబ్ధాన్ని కనుక చూస్తే 8 ఇంటూ మైనస్ 20 మైనస్ 160, 12 ఇంటూ మైనస్ 10 మైనస్ 120, 17 ఇంటూ 0 0, 7 ఇంటూ 10 70, 4 ఇంటూ 20 80, 2 ఇంటూ 30 60. ఎఫ్ఐడిఏల మొత్తాన్ని మనం సిగ్మా ఎఫ్ఐడిఏ అంటున్నాం. అది మైనస్ 280 ప్లస్ 210 అనగా మైనస్ 70. అంకగణిత సగటుకు సూత్రం ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐడిఏ బై సిగ్మా ఎఫ్ఐ. పట్టిక నుండి విలువలు చూస్తే ఏ 25గా తీసుకున్నాం, సిగ్మా ఎఫ్ఐడిఏ మైనస్ 70 బై సిగ్మా ఎఫ్ఐ 50. కాబట్టి 25 మైనస్ 1.4 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 23.6 మనకి సగటుగా లభిస్తుంది. సాధారణంగా గరిష్ట పౌనపున్యం గల తరగతి మధ్య విలువను ఏ యొక్క విలువగా తీసుకుంటారు. కానీ ఏ తరగతి యొక్క మధ్య విలువనైనా ఏ యొక్క విలువగా తీసుకోవచ్చు. మధ్య విలువ కానీ ఇతర ఏ విలువనైనా ఏ యొక్క విలువగా తీసుకోవచ్చు. ఏ అనగా ఊహించిన సగటు కాబట్టి ఏ విలువనైనా మనం ఊహించి దాన్ని ఏ విలువగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇదే సమస్యని మరొక ఏ విలువతో ప్రయత్నిద్దాం. మధ్య విలువలు 5, 15, 25, 35, 45, 55. ఇక్కడ ఏ విలువ 5గా తీసుకోవడం జరిగింది కాబట్టి డిఐ విలువ 5 మైనస్ 5 0, 15 మైనస్ 5 10, 25 మైనస్ 5 20, 35 మైనస్ 5 30, 45 మైనస్ 5 40, 55 మైనస్ 5 50. ఎఫ్ఐ ఇంటూ డిఐ లబ్ధము 8 ఇంటూ 0 0, 12 ఇంటూ 10 120, 17 ఇంటూ 20 340, 7 ఇంటూ 30 210,
4 ఇంటూ 40 160, 2 ఇంటూ 50 100. సిగ్మా ఎఫ్ఐ డిఐ విలువ 930. అంకగణిత సగటు సూత్రము ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఏ బై సిగ్మా ఎఫ్ఐ. ఏ విలువ ఇక్కడ 5గా తీసుకున్నాం కాబట్టి 5 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ డిఏ 930 బై ఎన్ విలువ 50. సిగ్మా ఎఫ్ఐ విలువ దట్ ఈజ్ 5 ప్లస్ 18.6. 18.6కు 5 కలిపితే మనకి సమాధానం 23.6. ఇంతకుముందు వచ్చిన సమాధానమే మనకు లభించింది. మూడో పద్ధతి సోపాన విచలన పద్ధతి. సూత్రము ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఇక్కడ ఏ అనగా ఊహించిన సగటు, ఎఫ్ఐ తరగతి పౌనపున్యము, యుఐ అనగా డిఐ బై హెచ్. డిఐ అనగా విచలనాలు ఎక్స్ఐ మైనస్ ఏ, ఎక్స్ఐ అనగా తరగతి మధ్య విలువ, హెచ్ అనగా తరగతి యొక్క పొడవు. ఇంతకుముందు ఇచ్చిన సమస్యనే ఈసారి సోపాన విచలన పద్ధతి ద్వారా సగటు కనుక్కుందాం. మొదటగా మధ్య విలువలు కనుక్కోవడం. మధ్య విలువలు 5, 15, 25, 35, 45, 55. తర్వాత ఇక్కడ ఏ విలువ 5గా తీసుకున్నాం కాబట్టి డిఐ విలువలు 0, 10, 20, 30, 40, 50. ఇక్కడ హెచ్ విలువను 10గా తీసుకోవడం జరిగింది కాబట్టి డిఐ బై హెచ్ అనగా 0/10 0, 10/10 1, అదేవిధంగా 20/10 2, 30/10 3, 40/10 4, 50/10 5. ఇప్పుడు ఎఫ్ఐని యుఐతో గుణిస్తే 8 ఇంటూ 0, 12 ఇంటూ 1 12, 17 ఇంటూ 2 34, 7 ఇంటూ 3 21, 4 ఇంటూ 4 16, 2 ఇంటూ 5 10. సిగ్మా ఎఫ్ఐ యుఐ ఈజ్ ఈక్వల్స్ టు 93. అంకగణిత సగటు సూత్రము ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ బై సిగ్మా ఎఫ్ఐ ఇంటూ హెచ్. ఇక్కడ ఏ విలువ మనం 5గా, అదేవిధంగా సిగ్మా ఎఫ్ఐ యుఐ 93, సిగ్మా ఎఫ్ఐ 50, హెచ్ విలువ అనగా తరగతి యొక్క పొడవు 10. మరి ఈ విలువలన్నింటినీ కూడా సూత్రంలో ప్రతిక్షేపించడం ద్వారా అంకగణిత సగటు కనుక్కోవచ్చు. 5 ప్లస్ 93/50 ఇంటూ 10 ఈజ్ ఈక్వల్స్ టు 5 ప్లస్ 1.86 ఇంటూ 10 లేదా 5 ప్లస్ 18.6 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 23.6. మరి ఈ ఉదాహరణలన్నిటి ద్వారా ఏ పద్ధతి ద్వారా కనుక్కున్నా ఒక దత్తాంశం యొక్క సగటు సమానంగా వస్తుందని మనం గమనించడం జరిగింది. ఇప్పుడు మనం దత్తాంశం యొక్క మధ్యగతమును ఏ విధంగా కనుక్కోవాలో నేర్చుకుందాం. మధ్యగతము మొదటగా అవర్గీకృత దత్తాంశం యొక్క మధ్యగతం. అవర్గీకృత దత్తాంశం అనగా ముడి దత్తాంశము రాశులు ఇవ్వబడతాయి.
x1 x2 x3 డాష్ 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 xn అనే రాశుల యొక్క మధ్యగతాన్ని కనుగొనుట. ముందుగా ఇచ్చిన రాశులను ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో రాయాలి. రాశుల సంఖ్య n అనేది బేసి సంఖ్య అయితే n+1/2 విలువ మధ్యగతము అవుతుంది. రాశుల సంఖ్య n సరి సంఖ్య అయితే n/2, n/2+1 విలువల సరాసరి మధ్యగతము అవుతుంది. ఉదాహరణకు 12, 14, 9, 13, 10, 8, 6ల యొక్క మధ్యగతాన్ని కనుగొనము. ఇచ్చిన సంఖ్యల ఆరోహణ క్రమము 6, 8, 9, 10, 12, 13, 14. ఇవి మొత్తం 7 సంఖ్యలు ఇవ్వబడినాయి. కావున మధ్యగతము =7+1/2. 7 బేస్ సంఖ్య కాబట్టి దానికి 1 కలిపి 2 చేస్తే 4వ పదం మనకు మధ్యగతం అవుతుంది. 4వ పదము అనేది 10 కాబట్టి మధ్యగతము =10. ఈ విధంగా ఇచ్చిన సంఖ్యలు బేస్ సంఖ్యలు అయినప్పుడు ఇప్పుడు మరొక ఉదాహరణ చూద్దాం. 17, 19, 14, 15, 12, 9ల మధ్యగతాన్ని కనుగొన్నాం. ఆరోహణ క్రమంలో రాయడం 9, 12, 14, 15, 17, 19. ఇక్కడ మనకి 6 సంఖ్యలు ఇవ్వబడ్డాయి కాబట్టి మధ్యగతం అనేది 6/2 అనగా 3వ పదము, దానికి 1 కలిపితే 4వ పదంల యొక్క సగటు. సో 3వ పదం 14, 4వ పదం 15. మరి 14, 15ల యొక్క సగటు లేదా సరాసరి అనగా 14 + 15/2 = 14.5 అవుతుంది. ఇది ఇచ్చిన దత్తాంశం యొక్క మధ్యగతం అవుతుంది. వర్గీకృత దత్తాంశం యొక్క మధ్యగతం సూత్రము మధ్యగతము L + n/2 - CF/F × H. ఇందులో L అనగా మధ్యగత తరగతి దిగువ హద్దు, n అనగా పౌనపున్యాల మొత్తము, CF అనగా మధ్యగత తరగతికి ముందున్న తరగతి సంచిత పౌనపున్యము, F మధ్యగత తరగతి యొక్క పౌనపున్యము, H తరగతి పొడవు. గమనిక, n/2 విలువను కలిగి ఉన్న సంచిత పౌనపున్యము గల తరగతిని మధ్యగత తరగతిగా తీసుకోవాలి. ఒక సమస్య పట్టిక ఇవ్వబడింది, దాని యొక్క మధ్యగతాన్ని కనుక్కోండి. దత్తాంశంలో తరగతి అంతరము పౌనపున్యాలు ఇవ్వబడ్డాయి. మరి ఇచ్చిన పట్టికలో ఇచ్చిన విలువలతో పాటుగా మనకు సంచిత పౌనపున్యం అవసరము. ఇక్కడ సంచిత పౌనపున్యం చూస్తే మొదటి తరగతి సంచిత పౌనపున్యం 6, 6కు రెండవ తరగతి పౌనపున్యం 13 కలిపితే 19. ఈ విధంగా మనం పైనుండి పౌనపున్యాలను కలిపితే సంచిత పౌనపున్యాలు లభిస్తాయి. ఇక్కడ n విలువ 60 కాబట్టి 60లో సగం 30. మనం 30ని కలిగి ఉండే విలువ 38. 30ని కలిగి ఉండే సంచిత పౌనపున్యం. ఆ 38 ఉన్న తరగతిని మనం మధ్యగత తరగతిగా తీసుకుంటాం. దీన్ని నిర్ధారించిన తర్వాత మనకి L విలువ, మిగతా అన్ని విలువలు లభిస్తాయి. L అనగా దిగువ హద్దు కాబట్టి 20 + 21/2 20.5. CF అనగా మధ్యగత తరగతికి ముందున్న సంచిత పౌనపున్యము 19. F అనగా మధ్యగత తరగతి పౌనపున్యము, అది కూడా 19. H అనగా తరగతి యొక్క పొడవు, అది 10. మరి ఈ విలువల్ని సూత్రంలో ప్రతిక్షేపించినట్లయితే L 20.5 + n/2 30 - 19/19 × 10. 20.5 + 30లోంచి 19 పోతే 11/19 × 10. 20.5 + 110/19 మనకి మధ్యగతం విలువ 26.29 వచ్చినట్టుగా తెలుస్తుంది.
ఈ విధంగా n/2 విలువని కలిగి ఉన్న తరగతి యొక్క సంచిత పౌనఃపున్యాన్ని మనం గుర్తించాలి. ఇప్పుడు మూడవది బాహుళకం. మొదటగా అవర్గీకృత దత్తాంశం యొక్క బాహుళకము. ఇచ్చిన రాశులలో మిగిలిన రాశుల కంటే ఎక్కువసార్లు పునరావృతమయ్యే విలువను ఆ దత్తాంశం యొక్క బాహుళకము అంటారు. గమనిక, ఒక దత్తాంశానికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బాహుళకములు వ్యవస్థితం కావచ్చును. ఒక్కోసారి దత్తాంశానికి బాహుళకం వ్యవస్థితం కాకపోవచ్చును. ఉదాహరణ 6, 7, 5, 6, 4, 7, 5, 6, 8 దత్తాంశం యొక్క బాహుళకాన్ని కనుగొన్నాం. విలువలను ఆరోహణ క్రమంలో రాస్తే మనకి పౌనఃపున్యం కనుక్కోవడం సులభం అవుతుంది. కాబట్టి విలువల ఆరోహణ క్రమము 4, 5, 5, 6, 6, 6, 7, 7, 8. ఇక్కడ 6 అనే విలువ మిగిలిన వానికన్నా ఎక్కువసార్లు పునరావృతం అయినట్లుగా మనకు తెలుస్తుంది. కావున ఈ దత్తాంశానికి బాహుళకము = 6. మరొక ఉదాహరణ 2, 0, 4, 3, 2, 0, 3, 2, 3, 1 దత్తాంశం యొక్క బాహుళకం కనుగొను. విలువలను మొదటగా ఆరోహణ క్రమంలో రాసుకుంటే పౌనఃపున్యం కనుక్కోవడం సులభం అవుతుంది అని చెప్పి తెలుసుకున్నాం. ఆరోహణ క్రమము 0, 0, 1, 2, 2, 2, 3, 3, 3, 4. రెండు, 3 అనే విలువలు మిగిలిన వానికంటే ఎక్కువ సార్లు పునరావృతం అయినట్లు మనకు కనబడుతుంది. ఈ విధంగా ఎక్కువ సార్లు పునరావృతం అయ్యే విలువలనే బాహుళకము అంటారు. కాబట్టి ఈ దత్తాంశానికి బాహుళకాలు 2, 3. మనం ఇదివరకు చెప్పుకున్నాం 1 కంటే ఎక్కువ బాహుళకాలు ఉండవచ్చు అని. ఇంకొక ఉదాహరణ గమనిద్దాం. 4, 5, 6, 5, 4, 6, 6, 5, 4 దత్తాంశం యొక్క బాహుళకాన్ని కనుగొన్నాం. విలువల ఆరోహణ క్రమం 4, 4, 4, 5, 5, 5, 6, 6, 6. ఇక్కడ అన్ని విలువలు సమానమైన పౌనఃపున్యాన్ని కలిగి ఉన్నాయి. అనగా అన్ని విలువలు సమానమైన సార్లు పునరావృతమైనాయి. పోల్చడానికి మరొక విలువ లేదు. అందువల్ల ఈ దత్తాంశానికి బాహుళకము వ్యవస్థితం కాదు. ఇప్పుడు వర్గీకృత దత్తాంశం యొక్క బాహుళకం సూత్రము L + F1 - F0 / 2F1 - F0 - F2 × H. ఇందులో L అనేది బాహుళకపు తరగతి దిగువ హద్దు, F1 బాహుళకపు తరగతి యొక్క పౌనఃపున్యము, F0 బాహుళకపు తరగతికి ముందున్న తరగతి పౌనఃపున్యము, F2 బాహుళకపు తరగతికి తర్వాత ఉన్న తరగతి పౌనఃపున్యము, H తరగతి పొడవు.
గమనిక, ఎక్కువ పౌనపున్యపు కలిగిన తరగతిని బాహుళకపు తరగతిగా తీసుకుంటాం. ఇవ్వబడిన దత్తాంశం యొక్క బాహుళకాన్ని కనుగొనము. మొదటగా ఎక్కువ పౌనపున్యం మనకి ఇక్కడ 19 ఉన్నట్టుగా కనబడుతుంది కాబట్టి ఆ తరగతిని బాహుళకపు తరగతిగా తీసుకోవాలి. సూత్రము L+F1 - F0 2F1 - F0 - F2 × H. సో ఎక్కువ పౌనపున్యాన్ని F1 అని, దాని ముందున్న తరగతి పౌనపున్యము F0 అని, బాహుళకపు తరగతి పౌనపున్యాన్ని F2 అని అంటారు అని చెప్పి తెలుసుకున్నాం. మరి బాహుళకపు తరగతి యొక్క దిగువ హద్దు L = 20 + 21/2 అనగా 20.5. మరియు పట్టిక నుండి F0 13, F1 19, F2 10. ఈ విలువలను సూత్రంలో ప్రతిక్షేపించినట్టయితే 20.5 + 19 - 13 2 × 19 - 13 - 10 × 10. అది సూక్ష్మీకరణ ద్వారా మనం బాహుళకం యొక్క విలువ 20.5 + 4 అనగా 24.5 అని చెప్పి తెలుసుకోవచ్చు. ఈ విధంగా మొదటగా బాహుళకపు తరగతిని నిర్ధారించిన తర్వాత మిగిలిన అన్ని రాశుల యొక్క విలువల్ని మనం కనుక్కోవచ్చు. మూల్యాంకనము. ఈ దిగువ ఇవ్వబడిన దత్తాంశంనకు సగటు 3 పద్ధతుల ద్వారా కనుగొనుము. తరగతి అంతరాలు, పౌనపున్యాలు ఇవ్వబడ్డాయి. ఈ పట్టికకి 3 పద్ధతుల ద్వారా సగటు కనుగొనుము. రెండవ ప్రశ్న, ఈ దిగువ ఇవ్వబడిన దత్తాంశంనకు మధ్యగతము కనుగొనుము. తరగతి అంతరాలు 1, 10, 11, 20, 21, 30, 31, 40, 41, 50, 51, 60. పౌనపున్యాలు 6, 11, 17, 7, 5, 4. మూడు, దిగువ ఇవ్వబడిన దత్తాంశంనకు బాహుళకము కనుగొనుము. సో మరొక పట్టిక తరగతి అంతరాలు, పౌనపున్యాలతో దీనికి బాహుళకాన్ని కనుగొనవు. నాలుగవ ప్రశ్న, ఒక దత్తాంశం యొక్క సగటు, మధ్యగతము, బాహుళకములు ఎల్లప్పుడూ సమానంగా ఉంటాయా?